అలాగే మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి ఎన్ని బీరకాయలు ఉన్నాయో, భలే వేలాడుతున్నాయి. ఇక్కడ ఒక పూనా దోశ ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భాగ్య. మన ఏసెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కొంచెం హార్వెస్ట్ ఉందండి. ముందుగా ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాం వచ్చేయండి. అలాగే మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఆ సర్ప్రైజ్ అనేది మిస్ అయిపోతారు. మరి ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం వచ్చేయండి. 2 బీరకాయలు ఉన్నాయి. చాలానే బీరకాయలు ఉన్నాయండి, కానీ అన్నీ వెతుక్కోవాలి. మొత్తం పాదులంతా అల్లేయడం వల్ల ఎక్కడ బీరకాయలు ఉన్నాయో కూడా తెలియట్లేదు. అంతా చూసుకోవాలి. ఇదిగోండి ఇంకా అక్కడ ఉంది. ఈ పాదులు అల్లేయడం వల్ల ఎక్కడెక్కడ ఏముంటున్నాయో కూడా తెలియట్లేదు. ఇదిగోండి ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆనపకాయ ఉంది. అస్సలు కనిపించలేదు. చాలాసేపు చూస్తే ఇది ఏటని చూస్తే అప్పుడు అర్థమైంది ఇది ఆనపకాయ అని. ఇంకా ఇది కొంచెం పెద్ద అవ్వాలి. ఇక్కడ నేతి బీరకాయ ఉంది. నేతి బీరకాయ ఉంది. ఇంకా పందిరి లోపల ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని బీరకాయలు ఉన్నాయో, భలే వేలాడుతున్నాయి. చాలా నీడగా కూడా ఉంటుందండి. బయట ఎంత ఎండగా ఉన్నా ఈ మేడ మీదకి వచ్చి ఇలా ఈ నీడలో ఉంటే చాలా చల్లగా ఉంటుంది. మంచి గాలి కూడా వస్తుంది. ఈ చెట్లన్నీ ఇలా అల్లడం వల్ల మంచి నీడ వస్తుందండి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ ఒకటి. ఇక్కడ బీరకాయ ఉంది. ఇవి కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలండి, లేదంటే పాదు కట్ చేస్తామో దీని కాడు కట్ చేస్తామో అర్థం కావట్లేదు. ఇంకా చాలా పిందులు ఉన్నాయి, అవి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. ఇక్కడ ఒక పూనా దోశ ఉంది. ఇక్కడ ఒక పూనా దోశ ఉంది. మొత్తం ఎండాకుల్లో కలిసిపోయింది ఇది. మొత్తం 2 పూనా దోశలు. ఇంకా అక్కడ కూడా ఒక పూనా దోశ ఉంది. ఇంకా ఇది అవ్వాలి. ఇక్కడ చూడండి ఇంకో పెద్ద ఆనపకాయ భలే ఉంది. ఇగో ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది ఇంకా చిన్నగా ఉంది. ఈ పాదులన్నీ దీంట్లోవేనండి. చూసారా, మొత్తం 4 ఆనపకాయ చెట్లు ఒక దగ్గర నుంచి వచ్చాయి. ఇదొకటి, 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 ఇదొకటి. కానీ ఈ మడిలో పెంచడం వల్ల మంచిగా తీసుకుంటున్నామండి హార్వెస్ట్లు. చాలా బలంగా కూడా ఎదుగుతున్నాయి మొక్కలన్నీ. మన గార్డెన్లో ఉన్న ఆనపకాయ కూర కూడా భలే ఉంటుందండి. ఇంకా పెద్ద అవ్వాలి. చాలా పిందులు కూడా ఉన్నాయండి చాలా. ఇక్కడ నేతి బీరకాయ ఉంది, డార్క్ గ్రీన్. ఇక్కడ కొన్ని బర్బాటీలు ఉన్నాయి, అవన్నీ తీసి ఇలా రీపాటింగ్ మిక్స్ చేసుకోవాలి. ఇంకా చాలా మొక్కలు కాపు అయితే ఎండింగ్కి వస్తుందండి. మీ అందరికీ ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను కదండి, అదే ఇది. చూసారా ఎంత పొడవుగా ఉందో, గ్రీన్ లాంగ్ చార్ల పట్లకే అండి. భలే ఉంది కదా, ఎంత పొడవుగా వచ్చిందో చూడండి. ఇది ఒక 2 feet ఉంటుందండి, అంత పొడవుగా వచ్చింది. భలే ఉంది కదా. దీన్ని అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయట్లేదు, ఇంకొంచెం పెరుగుతుందని ఉంచుతున్నాను. ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది కదా, అందుకే పెరుగుతుందని ఉంచేస్తున్నాను. దీన్ని అయితే హార్వెస్ట్ చేయట్లేదు. ఇంకా ఆ హోమ్లో కొంచెం హార్వెస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ 2 గ్రీన్ చార్ల పొట్లకాయలు ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, అక్కడ చూసినట్టే ఇది ఒక లాంగ్ చార్ల పొట్లకాయ. భలే ఉంది కదా. ఇది మెలికలు తిరిగేసింది, లేదంటే ఇది కూడా చాలా పొడవుగానే వస్తుంది.
దీన్ని కూడా ఇప్పుడైతే హార్వెస్ట్ చేయట్లేదండి. ఇంకా అటు కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ముదిరిపోయింది, వదిలేస్తున్నాను. ఆ హోమ్లో హార్వెస్ట్ అయితే అయిపోయింది. కింద గార్డెన్లోకి వచ్చాను హార్వెస్ట్ చేయడానికి. ఇక్కడైతే చాలానే పపాయాలు ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేసేద్దాం. ముందు ఇండోనేషియా పపాయ హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకోటి అయితే ఒడితో చిలుక కొట్టేసింది, మొత్తం సీడ్స్ అన్నీ కింద పడిపోయి. ఇప్పుడు ఈ 2 హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా అటువైపు 3 కొబ్బరికాయ పపాయాలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాం. సైజ్ వైజ్గా లైన్గా భలే వచ్చాయి కదా. ఇప్పుడు ఈ 3 కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి ఇలా ఉంచేస్తే ఎవరో ఒకరు వచ్చి కోసుకు వెళ్ళిపోతారు, అందుకే ఇవి తెంపేస్తున్నాను. ఇక్కడ పపాయాలు అయితే నాకు అందట్లేదని మా వీడియోగ్రాఫర్కి తెంపమని చెప్పాను. హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. మొత్తం ఇన్ని కాయగూరలు వచ్చాయి. ఈరోజు హార్వెస్ట్లో మనం ఏమేమి హార్వెస్ట్ చేసామంటే కొన్ని బీరకాయలు, ఇంకా డార్క్ గ్రీన్ నేతి బీరకాయ, చిట్టి నేతి బీరకాయలు, 2 పూనా దోసలు, ఇంకా ఒక పెద్ద ఆనపకాయ, 2 గ్రీన్ చార్ల పొట్లకాయలు, ఇంక ఇవన్నీ పపాయాలు, ఇదొకటి మాత్రం గుమ్మడికాయ అండి. ఇది 2 వంకాయలు అయితే హార్వెస్ట్ చేసాం. ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే. ఈ హార్వెస్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సమస్తలోక సుగుణ భవంతు.